థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:25 సమయంలో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైనట్లు సమాచారం. ఈ ప్రకంపనలు 5 నిమిషాలుగా పైగా కొనసాగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భారీ భవనాలు కూలినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకాక్ నగరంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన వారు వీధుల్లో గుమిగూడారు. ఈ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని పలకాల కదలికల వల్ల సంభవించి ఉండవచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అటు మయన్మార్లోనూ భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది.ตึกถล่มมาแล้วตึกอะไรวะเนี่ย家里留下游戏啊，游戏给俺买的嘛。ఇక ఈ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ తో పాటు అలాగే మయన్మార్ దేశాన్ని కూడా భూకంపం కుదిపేసిందని చెప్పుకోవాలి. రెక్టర్ స్కేల్ పైన 7.7 తీవ్రతగా కూడా నమోదైంది. మయన్మార్ దేశంతో పాటు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో శుక్రవారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. భీకర ప్రకంపనలతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. పలు కార్యాలయాలు అద్దాల ధ్వంసం కాగా ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఊగిపోయాయి. ఈ భారీ భూకంపము మయన్మార్ మధ్య ప్రాంతాన్ని కూడా కుదిపేసింది. బ్యాంకాక్, థాయిలాండ్ లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రంగా నమోదయ్యాయి. అలాగే చియాంగ్ మై వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులు భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి. భయంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు భూకంప ప్రభావంతో స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోవడంతో పలు భవనాల అద్దాలు పగిలిపోవడము, అలాగే ప్రజలు గజగజ వణికిపోవడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బ్యాంకాక్ లో భయంతో ప్రజలు రోడ్లపైకి రావడంతో అధికారులు ఇమీడియట్ గా కూడా యాక్షన్ ఫోర్స్ లో దిగి సహాయ చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికీ ఈ భూకంపం కారణంగా ఆస్తి ప్రాణ నష్టం గురించి పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రభుత్వం తరఫున ఎలాంటి వివరాలు అయితే తెలియరాలేదు. కానీ ఈ ప్రకంపనల తీవ్రత దృష్ట్యా మాత్రము భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అధికారుల ప్రకారము భూకంపం ప్రభావం మరింత సమాచారం కూడా దానిపైన అఫీషియల్ గా కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఇటీవల కాలంలో కూడా తరచుగా కూడా ఈ భూకంపాలు అనేటివి కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో పాటు అసలు ప్రజలందరికీ కూడా అంటే ఎస్పెషల్లీ మనము సునామీ 2004లో సునామీ వచ్చిందో, ఆ సునామీ పెద్ద డిజాస్టర్ తర్వాత రీసెంట్ గా ఢిల్లీలో కూడా కొద్దిసేపటికి భూమి కంపించిన విషయం తెలిసిందే. అయితే దీనిపైన భూగోళిక శాస్త్రవేత్తలతో పాటు అధికారులు కూడా చెప్తున్నారు అసలు భూకంపం అంటే ఏంటి, భూకంపం నుండి ఎలాంటి రక్షణ తీసుకోవాలనే వాటిపైన కూడా అంతర్జాతీయంగా ప్రముఖ మీడియా కథనాలు కూడా వెల్లడించాయి. అసలు ఈ భూకంపాలు అనేటివి అత్యంత విధ్వంసకర ప్రకృతి వైపర్యాలు. ఇవి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన ప్రాణ నష్టము, ఆస్తి నష్టానికి కూడా దారితీస్తాయంటే కూడా వెల్లడించారు. విపత్తు నిర్వహణ కమిటీ కూడా ఈ సంఘటనల పైన వినాశకరమైన ప్రభావాలు తగ్గించడానికి వివిధ భద్రతా చర్యలను కూడా అమలు చేయాల్సిందిగా కూడా ఒక గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేశారు. భూకంపాల ప్రభావాన్ని తగ్గించడంలో, భద్రతను నిర్ధారించడంలో ప్రభావవంతమైన వ్యూహాలు కూడా దీన్ని అమలు చేయాలి అంటూ కూడా చెప్పారు. అయితే భూకంపము సమయంలో భూమి యొక్క క్రస్ట్ లో పేరుకుపోయిన శక్తి అకస్మాత్తుగా విడుదల అవుతుంది. ఒక్కసారిగా రిలీజ్ అవడంతో దీని ఫాల్ట్ లైన్ వెంట
రాతి ద్రవ్యరాశి వేగంగా కదలడానికి అలాగే స్థానభ్రంశం చేయడానికి కూడా దారి తీస్తుంది. ఈ కదలిక భూకంప తరంగాల రూపంలో భూమి గుండా వ్యాపించే కంపనాలు ఉత్పత్తి చేస్తుంది. భూకంప తరంగాలలో కూడా రెండు ప్రాథమిక రకాలు ఉంటాయి. ఒకటి ఎస్ అండ్ పి అంటారు, అంటే ప్రాథమిక, అలాగే ద్వితీయ అంటూ కూడా అంటారు. సో అయితే ఈ ఎస్ తరంగాలు భూమి గుండా ప్రయాణిస్తాయి. ఇవి తరంగాలు వ్యాప్తి దిశగా లంబనంగా కూడా కణాలు కదిలిస్తాయి అంటూ కూడా ఇవి అంతర్జాతీయ ప్రముఖ మీడియా కథనాలు కూడా వెల్లడించాయి. భూకంపం సమయంలో అనుభవించే ఒక పక్కకు వడకు కదలికకు ఈ తరంగాలు పూర్తిగా కారణమవుతాయంటూ కూడా తెలిపారు. మరోవైపు పి ఏదైతే ప్రాథమిక బేసిక్ ఏదైతే ఉంటాయో తరంగాలు కుదింపు తరంగంగా దిశలోనే క్షణాల్లోనే వ్యాప్తి చెందుతాయి, అలాగే కదిలిస్తాయి అంటూ కూడా తెలిపారు. అయితే వీటి స్వభావము అంటే భౌగోళికంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే దాన్ని బట్టి కూడా పలు గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. అసలు ఈ ప్రమాదాన్ని ఎలా అంచనా వేయాలి అనేది కూడా శాస్త్రవేత్తలు నిపుణులు కూడా దీనిపైన ఒక అధ్యయనం చేయడానికి, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, భూకంప నిరోధక నిర్మాణాల కోసము భవన సంకేతాలను కూడా ఏర్పాటు చేయడానికి కూడా పలు దేశాలు ఇప్పటికే కూడా ముందుగానే ప్రెడిక్ట్ కూడా చేస్తున్నాయి. మన ఇండియాలో కూడా మెటలాజీ డిపార్ట్మెంట్ కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా ప్రెడిక్ట్ చేస్తూ ఉంటది. కానీ కొన్ని సార్లు ఈ భూకంపాలు అనేటివి అనేవి రాకపోవడం కూడా ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారుతుంటుంది. అసలు భూకంపం రావడానికి కారణాలు ఏమిటి అంటే, ముందుగా అనుకున్నట్టు ఈ భూమి యొక్క క్రస్ట్ లోపల ఆకస్మిక టెక్టోనిక్ కదలికల కారణంగానే భూకంపాలు సంభవిస్తాయి. భూమి యొక్క క్రస్ట్ టెక్టోనిక్ ప్లేట్లు అని పిలువబడే ఈ పెద్ద విభాగాలుగా కూడా ఇవి డివైడ్ అయ్యి ఇవి అర్థనోస్ఫియర్ అని పిలువబడే సెమీ ఫ్లూయిడ్ సర్ఫేస్ పైన కూడా తేలుతుంటాయి. ఈ ప్లేట్ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ నిరంతరం కదలికలో ఉంటాయంటూ కూడా శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ రెండో టెక్టోనిక్ ప్లేట్లు అంటే అది ఒక్కసారిగా కూడా రిలీజ్ అయినప్పుడు కన్వర్జెంట్ అలాగే డైవర్జెంట్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీలు వంటి వివిధ రకాల సరిహద్దులు కూడా ఏర్పడతాయి. అత్యంత శక్తివంతమైన విధ్వంసక భూకంపాలు సాధారణంగా కన్వర్జెంట్ బౌండరీల వద్దనే ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటికి ఢీకొంటాయి, లేదంటే ఒకటికొకటికి సైడ్ అయిపోవడం వల్లనే ఈ భూకంపాలు అనేటివి కూడా తరచుగా వస్తాయంటూ కూడా శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. వైశాలి, అయితే శ్రీచరణ్, ఇంకా కదలికలు కొనసాగుతూనే ఉన్నాయా? సునామీ హెచ్చరికలు ఏమైనా జారీ చేశారా? ప్రస్తుతానికి అలాంటివి ఏవీ లేవు. కానీ ప్రస్తుతం జరిగిన ప్రాణ నష్టంతో పాటు అలాగే ఎట్ ది సేమ్ టైం మరి భవిష్యత్తులో ఎలా ఉంటాయనే దీనిపైన ఇప్పటికే ఆర్కిటెక్ట్లతో పాటు స్ట్రక్చరల్ ఇంజనీర్లతో పాటు అలాగే జాగ్రఫికల్ కి సంబంధించిన మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధిత వాళ్ళందరి నిపుణులతో కూడా ప్రభుత్వము ఒక కాల్ ఇచ్చి ప్రత్యేకంగా అంటే ముందస్తుగా ఎలాంటి ఏమైనా ఉన్నాయా అనేది కూడా దాని మీద సంప్రదింపులు జరుగుతోంది. స్ట్రక్చరల్ ఇంజనీర్లు కూడా ఆర్కిటెక్టులు కూడా వీళ్ళందరూ కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.